గ్రూప్ 1 పరీక్షలకు 3 లక్షల మందికి పైగా పోటీ పడగా 562 మంది ఎంపికయ్యారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపికైన ఉద్యోగులెవరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఒకవేళ తల్లిదండ్రులను పట్టించుకునే పక్షంలో వారి వేతనంలో 10% తల్లిదండ్రులకు అందేలా చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను డబ్బులు తీసుకుని గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నానని కొందరు దుష్ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక కోచింగ్ సెంటర్ల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. 10 ఏళ్లు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ నేతలు విశ్వాసఘాతకుల్లాగా మిగిలిపోయారని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తెలంగాణలో పుట్టడం మా అదృష్టం. ఇక్కడ మాకు కావాల్సిన సకల సదుపాయాలు విద్య నుంచి మొదలు పెడితే, వైద్యం నుంచి మొదలు పెడితే, ఆత్మగౌరవంతో మొదలు పెడితే అన్ని రకాలైనటువంటి వనరులు మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక్కడ పుట్టడం మా అదృష్టం అనేటువంటి ఆలోచన స్థాయికి ఎదిగేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతుందని మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఈరోజు కొత్త జీవితాన్ని ఈ నియామక పత్రాలతో మీరు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సమాజం, ఈ రాష్ట్ర అభివృద్ధికి రాబోయే 30-35 సంవత్సరాలు మీరు సేవ చేయడానికి కలిగేటువంటి అదృష్టం, భాగ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిపినటువంటి పోటీ పరీక్షలతో మీరు అందుకోబోతా ఉన్నారు. ఆనాడు వాళ్ళు నిర్వహించిన పరీక్షలు, ప్రశ్న పత్రాలు మీకు తెలుసు. జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకి ఎట్లా మినరు, దానికి కారణం ఎవరో మీకు తెలుసు. నేను లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. చైతన్యం కలిగిన యువకులు మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలు కాదు, ఇది తెలంగాణ పునర్నిర్మాణం. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన మిమ్మల్ని ఎంపిక చేసేవాడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఆలోచన ఎట్లుంటుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆలోచన ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పరీక్షలు నిర్వహించడం కొంతమందికి నచ్చలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు. అన్ని ప్రయత్నాలు చేసి కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర చేసింది. ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నేను, నా మంత్రివర్గ సహచరులు చేపట్టినాం. కొంతమంది 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్న, ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన డిసెంబర్ 3, 2023 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా.